హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. ఈ వీడియోలో camtasiaలో స్ప్లిట్ స్క్రీన్, ఒకే స్క్రీన్లో రెండు వీడియోస్ని ఎలా స్ప్లిట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అది బేసిక్గా మనకి camtasiaలో ఈ ఫెసిలిటీ అనేది మనకి తక్కువ. అదే వండర్షేర్ ఫిల్మేరలో అయితే కొన్ని రెడీమేడ్ ప్రీసెట్స్ ఉన్నాయి, కానీ ఇందులో మనకి ఆ స్క్రీన్ స్ప్లిట్ చేసేది రెడీమేడ్ ప్రీసెట్స్ ఇందులో లేవు. మరి ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ మనం ఒక రెండు వీడియోస్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. రెండు వీడియోస్ని మనం తీసుకున్నాం. దీన్ని ఫస్ట్ ఒక వీడియోని మనం టైమ్ లైన్ మీదకి తీసుకున్నాం. దీన్ని మనం ప్రాజెక్ట్ సెట్టింగ్లో ఫుల్ హెచ్డీలో పెట్టుకోవాలి. పెట్టుకొని జస్ట్ సరిపోతుంది. అది కొంచెం కట్ చేద్దాం. ఇక్కడ మనకి ఒక హాఫ్ స్క్రీన్లో ఒక వీడియో, ఇంకొక హాఫ్ స్క్రీన్లో ఇంకొక వీడియో ఎలా తీసుకోవాలనేది చూద్దాం. మనకు రెండు వీడియోలు ఒకే స్క్రీన్లో ప్లే అవ్వాలి. ఓకే, అది ఇక్కడ మనకి ఈ పైన టూల్స్ మూడు టూల్స్ ఉన్నాయి. ఒకటి సెలెక్ట్, రెండు మూవ్ చేసుకునేది అంటే హ్యాండ్ టూల్, మనం ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవడానికి. మూడోది వచ్చేసి క్రాప్ టూల్ అనేది ఉంది చూడండి. ఈ క్రాప్ టూల్తో మనం ఇట్లా క్రాప్ చేసుకోవాలి. మనకి ఎంతవరకు వీడియో కావాలనేది క్రాప్ చేసుకొని నెక్స్ట్ వీడియోని కూడా మనం ఈ వీడియోని కొంచెం విజిబిలిటీ ఆపేద్దాం, ఎందుకంటే దీన్ని స్క్రీన్ సైజ్ అనేది మనకి సెలక్షన్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఓన్లీ క్రాప్ టూల్ మీద, మనం క్రాప్ టూల్ సెలెక్ట్ అవ్వదు కదా, సో ఈ వీడియో ఈ సైడ్ ఉంది, మనకి లెఫ్ట్ సైడ్, ఈ వీడియో రైట్ సైడ్ కావాలనుకో. అప్పుడు ఈ క్రాప్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఆ సైడు ఈ వీడియోని ఒకసారి విజిబుల్ చేస్తే ఎంతవరకు కావాలి. ఈ విధంగా మనం రెండు స్క్రీన్స్ ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసి చూస్తే, దీనికి మధ్యలో మనం ఏదన్నా ఇక్కడ అనోటేషన్స్లో ఆల్ ఒకసారి చూసుకుంటే ఓన్లీ టెక్స్ట్ లేకుండా
ఓకే, టెక్స్ట్ ఉన్నా పర్లేదు. దీన్ని ఒకసారి మీరు ఇక్కడ తీసుకెళ్ళండి. ఎప్పుడు కూడా మీరు ఈ సెలెక్ట్ టూల్ అనేది సెలెక్ట్ చేయండి. టెక్స్ట్ అనేది వచ్చేసి డిలీట్ చేయండి. దాన్ని మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. రొటేట్ చేయటమే ఈ విధంగా. దీనికి ఒకసారి దాని కలర్ అనేది మీరు ఇష్టం ఏదైనా తీసుకోండి. ఈ విధంగా మనం ఒకే వీడియోలో దీన్ని మన వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు మరి దీన్ని కూడా కొంచెం ఓకే. వీటి గురించి మీకు పూర్తిగా అర్థం కాకపోతే నా ఓల్డ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి camtasia లెసన్స్ ఉన్నాయి అడ్వాన్స్డ్, అవి ఒకసారి చూడండి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఈ విధంగా 2 వీడియోస్ని మనం ఒకే స్క్రీన్లో చూడవచ్చు. ఓకే, ఇది 2 కాదు, మన నంబర్ ఈ విధంగా +2 లేకపోతే ఇంకా 3 మన ఇష్టం, ఎన్నైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు.